అందరికీ నమస్కారం. ఈరోజే మంగళవారం, ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. ఈరోజు ఎంతో విశిష్టమైన సర్వ దుఃఖాలను పొడగొట్టే కందావచ్చలి కథను ఎవరైతే వింటారో వారికి ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ కథను విన్నవారికి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో కుండిలము అనే పట్టణం సింధు దేశంలో ఉండేది. ఆ పట్టణంలో కౌటిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లళ్ళు ఉన్నారు. ఆమెకు సకల భోగభాగ్యాలు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఈమె ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకు ఈమె ఇలా ఏడుస్తుంది, ఈమె అరుపులు వింటుంటే దరిద్రానికి సంకేతంగా అనిపిస్తుంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని వంటగా పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. విధి మాత్రం ఈమెకి అనుకూలంగా లేదు. ఇలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికి లేచి వెళ్ళిపోయింది. మరలా తెల్లవారేసరికి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకుంది. ఏడవడం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఆమె జరిగిందంతా చూసి ఏడవడానికి కారణం లేకపోయింది అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో ఒక కుక్క చనిపోయింది. దాని దగ్గరికి వెళ్ళి ఒడిలో కుక్కను పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. ఆమె అలా ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలు పెట్టగానే కుక్క దెబ్బకు ఆ కుక్క బతికి పరుగు పెట్టింది. అది చూసి దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇక ఏడవడానికి లేదని ఇంకా ఉపాయం చేసింది. బయట ఉన్న తేలును తీసుకొచ్చి ఉప్పు పాత్రలో, మిగతా పాత్రల్లో తేలులను జర్రులను ఉంచింది. ఎందుకు అంటే కూతుర్లు, కోడళ్ళు అలా వంటగదితో చేతులు ఆ పాత్రలో పెట్టగానే అవి కుడతాయి గనక ఆ నొప్పితో వాళ్ళు ఏడుస్తూ ఉంటే వారు పక్కన కూర్చొని ఏడవవచ్చు అని ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కూతుర్లు, కోడళ్ళు వాటిలో తమ చేతులు పెట్టగా జర్రులు అలాగే తేళ్ళు వస్తువులుగా మారిపోయాయి. అంతేకాదు తన కొడుకులు, బిడ్డలు పాములు ఉంచేది. అలా పాములు కరిస్తే కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని ఈమె ఆలోచన. కానీ విధి మాత్రం వేరేగా ఆలోచన చేసింది. ఆ పాములు కాస్త బంగారు ముడతల్లాగా అయిపోయాయి. ఇక కొడుకులు బట్టల్లో చేయిలు పెట్టగానే బంగారు ముడతలు వారి చేతికి అందాయి. వెంటనే కొడుకులు, అమ్మా, బట్టల్లో బంగారు మొలతాడు ఎందుకు ఉంచావమ్మా అని అడగగానే దానికి అమ్మ, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అని పలికేది. అలా ఆమె ఏమి చేసినా కూడా ఏడవడానికి అవకాశం దొరకకపోవడం వల్ల ఆమె అడవికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఇలా పలికారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగ్గా దానికి ఆమె ఇలా సమాధానం చెప్తుంది. ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలున్నాయి కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బతిమిలాడుతుంది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది. ఓ గుణశీల, పూర్వం నీవు
కంద బచ్చలి నోము నోచావు, కానీ దానికి ఉద్యాపన చేయడం మర్చిపోయావు. అందువల్లే ఈ జన్మలో ఈ గ్రహచారం నీకు పట్టింది. నీవు ఈ నోము నోయడం వల్ల మంచి సంతానం సర్వభోగాలు కలిగాయి అని పలకగా గుణశీల అమ్మవారిని చూసి, అమ్మా, ఈ నోముకు ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని కోరింది. దానికి అమ్మవారు ఇలా చెప్తుంది, అయితే విను. వెండితో కంద దుంపను చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అరసేరు, 5 మాణిక్యాల బియ్యం, పసుపు కుంకుమలతో, నల్ల పూసలు, రవికెల గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయినాలు సమర్పించుకొని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా పలుకుతుంది, అయితే తల్లి, నేను వచ్చేందుకు ఇక్కడే ఉండమని ప్రార్థించి పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తెచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతతో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక గుణశీల ఇంటికి వచ్చి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు కుల భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయని ఆమె చెప్పింది. దాంతో అందరూ కంద బచ్చలి వ్రతాన్ని ఆచరించి సర్వ దుఃఖాలను పోగొట్టుకొని సుఖ సంతోషాలతో జీవించారు. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సమస్త దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. పూర్వం దండకీ నది తీరాన ఉన్న సిరిపురం రాజ్యాన్ని వేరుశెన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఈ వీరసేన మహారాజుకి వేట అంటే మిక్కిలి మక్కువ. అతను ఒకసారి గండకీ నది తీరానికి ఆనుకొని ఉన్న బయలుదేరారు. ఆ ఊరిలోకి చాలాసేపు క్రూర జంతువులను వేటాడాడు. దాంతో రాజు రెట్టించిన ఉత్సాహంగా బాగా దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోయి దారిని తప్పాడు. వెనుక ఉన్న సైన్యంలో రాజును అందుకోలేక వెనుకపడ్డారు. ఇలా 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కుల గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుకొని అందరూ ఒకచోట కూర్చున్నారు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి అతనితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. దాంట్లో చెరుకు, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. దాంతోపాటు మామిడి, సీతాఫలం బాగా విరగకాసి ఉన్నాయి. మధ్యలో తియ్యటి నీటితో ఉన్న ఒక బావి ఉంది. ఇక సైనికులంతా ఆ పొలం మీద పడి ఎవరికి కావలసినవి తీసుకొని కడుపు నిండా తిని మధురమైన బావి నీరు తాగి మహారాజుకు కావలసిన ఫలాలు, చల్లని నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తన సైన్యంతో సహా రాజ్యాన్ని చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుంచి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు మహారాజు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. ఈ విధానంగా రోజులు, నెలలు గడిచిపోయినా కూడా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువైన కపోధనుడైన సనత మహర్షిని పిలిపించి తన సమస్యను పూర్తిగా వివరించాడు. అప్పుడు ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా పలికాడు, రాజా, రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాలని రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగే వినోదం కోసం అకారణంగా జంతువులు వేటాడి మూగ జంతువుల్ని హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటలు చొరబడి పేద రైతు యొక్క కష్టాన్ని దోచుకొని తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంటుంది. ఆ పాపం కలిపురుషునిగా మారి నిన్ను వేటాడుతుంది అని చెప్పాడు మహర్షి.
ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా పలికాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజుని కదా. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, అలా ఆస్తుల మీద, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. మరి నాకు పాపం ఎలా అంటుకుంటుంది అని చెప్పి అడిగాడు. దానికి మహర్షి ఇలా అడిగాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసింది తిని నీ సైనికులకు పెంచినా నువ్వు అడిగినా దోషం అంటదు. నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటల నుంచి పళ్ళు నీరు నీకు తీసుకొచ్చిన దోషం అంటదు. ఇక్కడే నువ్వు ధర్మదేవతని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై 2 విషయాలు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల ప్రాప్తాలికంగా నీకు ఉపశమనం లభించింది. కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వచ్చింది అని చెప్పాడు మహర్షి. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి, మహాత్మా, దీనికి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని చెప్పండి అని కోరాడు. ఇక మహర్షిని చూసిన మహారాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన, చక్కనైన రూపం కలవాడు. కాయ కష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పండ్లు ఫలాలను పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటను మొత్తం కాజేయడంతో గత 1 రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణాలు బహూకరించాడు. అప్పుడు పేద రైతు మహా ఆనందపడి ఇలా పలికాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులకి అస్సలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అని రాజుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధానంగా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి మహర్షి ఇలా అన్నాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం తొలగిపోయింది, కానీ ఇంకా మిగిలే ఉంది అన్నాడు మహర్షి. అప్పుడు రాజు మళ్ళీ నమస్కారం చేసి, మహాత్మా, మరి పరిహారం చెప్పండి అని కోరాడు. మహర్షి రాజు వంక చూశాడు. అప్పుడు వెంటనే రాజు సదాచార భక్తులైన పండితులని, బ్రాహ్మణోత్తములని మహారాజు సభకు ఆహ్వానించాడు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి 1 రోజుల పాటు రైతు కుటుంబాన్ని ఆకలి బాధలు గురిచేసిన ఆ పాపం పోగొట్టుకోవడానికి 10,000 బంగారు నాణాలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ దానం స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే వారు పండితోత్తములు. అలా చేయటం వల్ల ఆ పాపం తాము స్వీకరించినట్లు అవుతుందని వాళ్లకు తెలుసు. ఇక రాజును నిరాశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా విశ్వవేత్రుడు అనే బ్రాహ్మణోత్తముడు లేచి ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలను బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తను తెచ్చిన 2 బంగారు నాణాలను వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచేశాడు. ఇలా చేయటం వల్ల ఆ పాప ఫలం అతడికి అంటలేదు. ఇక రాజు అతన్ని చూసి ఇలా పలికాడు. మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాడు. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది అన్నాడు. మీరేమో నేను ఇచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసి ఈ పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడగగా దానికి ఆ బ్రాహ్మణోత్తముడు బదులిస్తూ ఇలా అన్నాడు. రాజా, గండకీ నది తీరాన ఉభయ సంధ్యలో సంధ్యావందనంతో పాటు గ్రామీణ ఇళ్లల్లో పూజలది, శుభకార్యాలలో పురోహిత్యం చేసుకుంటూ ఉంటాను నేను. ఆ మచ్చిన ధనంతో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాం. మీరు నాకు ఏమైనా సహాయం చెయ్యాలి అనుకుంటే గండకీ నది తీరంలో ఒక అపురూప శివాలయాన్ని నాకు నిర్మించి ఇస్తే చాలు.
నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను. దాంతో మా ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల పరిపూర్ణమైపోతాయి అని చెప్పగా రాజు దానికి ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత యొక్క అనుగ్రహం పొంది ధన్యుడు అయ్యాడు రాజు. కాబట్టి అధికార బలంతో ఇతరుల మనసులను ఎప్పుడు నొప్పించరాదు. ఇలా చేస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఒక బ్రాహ్మణుడికి 5 కొడుకులున్నారు. వారికి పెళ్ళిళ్ళు జరిగి భార్యతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. వారిలో 5వ కోడలు కరుల గౌరీ నోము పట్టింది. ఆమె సూర్యుడిని ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్ము వద్దు, పురుషుని సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకిమ్మని పలికేది. రోజు ఈ విధంగా అండం విన్న అత్తామామలు, బాబామర్దళ్ళు, తోడి కోడళ్ళు భర్తకు ఆమెపై కోపం వచ్చింది. అందరూ కలిసి ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచి వచ్చారు. ఆమె నిద్ర లేచింది. భయపడి కాలమే అక్కడే స్నానం చేసి సూర్యదేవుని ప్రార్థిస్తూ ఉండగా దోషట రత్నాలు పడ్డాయి. వాటితో పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యం కొని ఒక ముసలమ్మకు సహాయంతో ఆ సమీప గ్రామమున చిన్న ఇంటిలో ఉన్నది. ఎప్పుడైతే ఈమెను ఇలా చేశారో వారికి దరిద్రం పట్టి పల్లె పల్లెకు తిరుగుతూ అడుక్కుంటూ జీవితం గడపడం మొదలుపెట్టారు వాళ్ళు. ఊరు తిరుగుతూ ఉండగా ఒక దగ్గర సూర్య నమస్కారం చేస్తున్న ఈమెను చూశారు. మన అమ్మాయి కూడా ఇలాగే సూర్య నమస్కారం చేసేది అని వారిలో వారు అనుకునేవారు. సూర్యుడి కరుణ వల్ల అక్కడ మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా పెరిగాయి. నిత్య అన్నదానం చేశాది. ఒకరోజు అత్తామామలు వచ్చి అన్నం పెట్టమన్నారు. నా అత్తమామ నీలాగే ఉండేవారని వారిని చూసి పలికింది. ఇంతలో భర్త వచ్చాడు. ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టింది. వారితో కరుళ్ళు కొత్తవి కంచంలో పెట్టి కరుళ్ళ గౌరీ నోము నోయించింది. ఇలా 5 సంవత్సరాలు చేయించగానే మరి పాపాలన్నీ తొలగిపోయాయి. దాంతో వారు కోడలతో సహా ఎంతో ఆనందంగా జీవనం సాగించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్మయ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ ఇల్లంతా కాలం గడుపుతున్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఎంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేదు. వారి ఇంట్లో తరతరాలు ఉండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థం లేకపోవడం వల్ల ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణలకు భక్తితో కళ్ళకు అద్దుకొని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కులో ఉన్న ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు ధర్మయ్యకు గోచరించింది. ఇంత రాత్రి వేళలా ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా
ఆమె వీరితో ఇలా పలుకుతూ ఉంది. నాయనా, నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావడం వల్ల తోవ సరిగ్గా తెలవటం లేదు. ఈ రాత్రి మీ ఇంటిలోనే పడుకొని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అది భగవంతుడితో సమానం కదా. కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. వాళ్ళకి కాసిన్ని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ రాత్రి ఆమె ఆ చాప పైన నిద్రించింది. తెల్లవారగానే వెళ్ళడానికి సిద్ధమైంది. అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు. తల్లి, నీవు తేజస్సుతో సాక్షాత్ జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు. నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది అన్నారు వారిద్దరు. అప్పుడు ఆమె ఇలా పలుకుతుంది. దంపతులారా, మీరు చింతించవద్దు. మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు, అదే చాలు అంది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అది అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు ఆ దంపతులకు జరిగిందంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చినది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామే, చేయలేకపోయామే అని, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని ఎంతో బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగిన ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించినంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. దంపతులు ఇద్దరు రోజు లక్ష్మీనారాయణ దీపం వెలిగించి ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు. అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞాన స్వరూపం. దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. వారికి దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని, జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకు ఇవే మా నమస్కారాలు. మంగళప్రదాయినువు, నీకే ఇవి మా ప్రణామాలు. లోకేశ్వరి, నీకు ఇవే మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి నీవు. నీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, అప్పులు, భార్యా వియోగం, అనారోగ్యం ఇలాంటివి అనేక కష్టాలను బాలవుతారు. సర్వమంగళప్రదాయిని అయిన జగన్మాత ఆరాధించిన వారికి దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనమని అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణలో ఎవరైతే ఇప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపద దరిచేరదు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్య అవతారంలోని శ్రీ లక్ష్మిగాను, కూర్మ అవతారంలోను శ్రీ కూర్మావతిగాను, లక్ష్మీ అవతారంలోను శ్రీ మహాలక్ష్మిగాను, వరాహ అవతారంలోని భూలక్ష్మిగాను, శ్రీరామావతారంలోను సీతగాను, శ్రీకృష్ణ అవతారంలోని రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెనిమిటి అయిన శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది. ఈరోజు మాఘపురాణంలోని ఒక విశిష్టమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో ఒక కిరాతుడు ఉండేవాడు. అతడికి అపారమైన సంపదలున్నాయి. కావలసినంత పరివారం కూడా ఉంది. ఆ పరివారాన్ని వెంట పెట్టుకొని
ఆయుధాలు ధరించి వేటకు బయలుదేరాడు. వేట వేటాడడానికి మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద నడిచి వచ్చి అలసట తీర్చుకోవడానికి విశ్రాంతిగా పడుకున్న ఒక బ్రాహ్మణుని చూశాడు. అతని దగ్గర ఉన్న వస్త్రాలు, ధనాలు అపహరించాలనుకున్నాడు వేటగాడు. ఆ బ్రాహ్మణుని నిద్రలేపి అతని దగ్గర ఉన్న బట్టలు, మంచినీళ్ళ చెమ్ము, సంచి అన్నీ మూడలాక్కున్నాడు. తర్వాత ఇలా అన్నాడు: బాపనయ్య, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. పాపం ఆ బ్రాహ్మణుడు భయపడుతూ ఇలా పలికాడు: అయ్యా, నేను చాలా పేదవాణ్ణి. వచ్చేది మాఘమాసం కదా, నర్మదా నదిలో మాఘస్నానాలు చేద్దామని నేను వెళ్తున్నాను. నా దగ్గర సొమ్మేమీ లేదు, నన్నేమీ చేయకు అని దీనంగా వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు మాటలకు వేటగాడికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో 2 ముక్కలుగా బ్రాహ్మణుడిని నరికేశాడు. కట్టుబట్టలతో సహా అన్ని వెతికిన ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక్క పైసా కూడా దొరకలేదు వేటగాడికి. తర్వాత ఆ వేటగాడు ఆ అరణ్య మార్గంలో ధ్యానిస్తున్న ప్రాణికుల గుంప మీద పడి వారిని నిర్దాక్షిణ్యంగా స్త్రీలు, బాలురు, వృద్ధులు అనకుండా అందరినీ చంపి వారి దగ్గర ఉన్న నగలు, ధనాలు అన్నీ దోచుకున్నాడు. ధనం సంపాదించడానికి ఎవరి ప్రాణాలైనా తీయడంలో వెనుకాడని వాడు కాదు ఆ వేటగాడు. ఆ వేటగాడికి పట్టణంలోనే బంగారు నగలు చేసే ఒక కంసాలివాడు మిత్రుడిగా ఉండేవాడు. వేటగాడు తను దోచుకువచ్చిన నగలన్నీ ఆ కంసాలికి ఇచ్చి అమ్మించి ధనం తీసుకుపోయేవాడు. కంసాలి వేటగాడు తెచ్చిన బంగారంలో నుంచి కొంత అపహరించి స్వయంగా అమ్ముకొని బంగారం అమ్మిపెట్టినందుకు వేటగాడు ఇచ్చే సొమ్ములో కొంత డబ్బు పుచ్చుకొని బాగా సంపాదించుకున్నాడు. అతనికి కూడా పాపభీతి లేదు. వీరిద్దరికీ ఇంకొక సూతుడు స్నేహితుడుగా ఉండేవాడు. వాడు స్త్రీ వ్యసనం కలవాడు. తండ్రి తాతలు సంపాదించిన ధనం చాలా ఉంది. దొరికితే ఎవరైనా మాయమాటలతో మసగించి వారి దగ్గర ఉన్న ధనాన్ని కాజేసేవాడు. అంతేకాదు, కొంచెం అందమైన ఆడది కనబడితే నయానో భయానో ఆమెను లొంగ తీసుకొని అనుభవించేవాడు. ఈ సూదుడికి 25 ఏళ్ళు రాకముందే అతని తండ్రి చనిపోయాడు. 40 దాటిన వయసులో ఉన్న అతని తల్లి కోరికలు తీరక వ్యభిచారిణిగా మారింది. ఒకనాడు ఒక పాడుబడిన సత్రంలోకి ఈ తల్లి కొడుకులు వచ్చారు. తన ప్రేమికుడే అనుకుంది ఆమె. తను రమ్మన్నా ప్రియురాలే వచ్చిందనుకున్నాడు కొడుకు. ఇద్దరు ముఖాలు కనిపించని ఆ చీకటిలో తమ కోరికలు తీర్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించారు. తల్లి ఆ తప్పునకు బాధపడింది, కానీ కొడుకు మాత్రం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. పరస్త్రీల వ్యామోహంలో పడి వాడు క్రమంగా ఉన్న సంపదనంతా కూడా పోగొట్టుకుని బికారి అయి తన మిత్రుడైన వేటగాడి దగ్గరికి వచ్చాడు. ఈ ముగ్గురికి అంటే వేటగాడికి, శూద్రుడికి, కంసాలికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. వాడు కూడా పై ముగ్గురితో కలిసి అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు. వేటగాడు ఏమో ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసినవాడు. కంసాలి బంగారం దొంగిలించినవాడు. శూద్రుడేమో తల్లితోనే వ్యభిచారం చేసినవాడు. ఇలాంటి వారితో స్నేహం చేస్తూ వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్న ఈ బ్రాహ్మణుడు కూడా పంచమహాపాతకాలు చేసినట్లే కదా. బ్రహ్మహత్య, సువర్ణచోరం, మద్యపానం, ప్రాణాలు తీయ క్రూరత్వం, గురుతలప గమనం అంటే గురుని భార్యతో భ్రమించటం అనేవి 5 పంచమహాపాతకాలు. ఇలా ఉండగా ఒకరోజు వేటగాడు పంపిస్తే ఈ బ్రాహ్మణుడు గ్రామాంతరం వెళ్ళాడు. అక్కడ వీరవృతుడు అనే ఒక శ్రోత్రయ బ్రాహ్మణుని చూశాడు. ఆయన రుద్రాక్ష మాలలు, దర్భ పవిత్రము, కృష్ణ జలము ధరించి ముఖంలో విభూదిని రేఖలతో చూడగానే నమస్కారం చేయాలి అన్నట్లు ఉన్నాడు. వేటగాడు స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు. బ్రాహ్మణ తేజస్సు పొడగొట్టుకొని అతి సామాన్యులా కనిపిస్తున్న అతన్ని చూసి వీరవృతుడు ఇలా పలికాడు: ఎవరి నువ్వు? నీకేం కావాలి చెప్పు అన్నాడు.
అప్పుడు ఈ బ్రాహ్మణుడు, నేనొక వేటగాడి పురోహితుడిని, బ్రాహ్మణుణ్ణి అన్నాడు. అప్పుడు వీరవ్రతుడు కొంచెం సేపు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఈ బ్రాహ్మణుడిని కథంతా గ్రహించి కళ్ళు తెరిచి ఇలా పలికాడు. నువ్వు చేసిన పాపాలన్నీ కూడా చెబుతాను విను. నీ యజమాని వేటగాడు బ్రహ్మహత్య పాపాలు అనేకం చేశాడు. వాడి మిత్రుడైన కంసాలి సువర్ణచోరం చేశాన్నవాడు. వారికి నువ్వొక స్నేహితుడు ఉన్నాడు. వాడు సూదుడు, తల్లితోనే వ్యభిచారం చేసినవాడు. ఇలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి కలిసిమెలిసి తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని మంటగలుపుకున్నావు. పాపాత్ములను చూసిన, వారితో మాట్లాడిన, వారిని ముట్టుకున్న వారి పాపాలన్నీ వీరికే అంటుకుంటాయి. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు ఒక దర్భను చేతిలో పట్టుకోవాలి. అలా చేస్తే పాపాలు అంటవు. నువ్వు అటువంటి వారితో స్నేహం చేసి మహాపాపాత్ముడై కులభ్రష్టుడవయ్యావు. నీ వంటి వానితో మాట్లాడడం మహాదోషం. బ్రాహ్మణుని చంపినవాడు, సువర్ణాన్ని దొంగిలించినవాడు, మద్యపానం చేసినవాడు, గురుపాద్యతో సంగమించినవాడు, వారితో స్నేహం చేసినవాడు కూడా మహాపాపాత్ములే. వారికెంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి మాట్లాడడం విరవించాడు వీరవ్రతుడు. ఈ విశృంఖుడు ఆ మాటలు విని చాలా భయపడ్డాడు. ఆ వీరవ్రతుడికి దూరం నుంచి సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి ఇలా పలికాడు. మహాత్మా, నాకీ మహాపాతకాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటో సెలవివ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు వీరవ్రతుడు జాలి తలిసి ఇలా అన్నాడు. ఓయి, నువ్వు చేసిన పాపాలకు మనవు చెప్పిన ప్రాయశ్చిత్తమే నేనిప్పుడు చెప్తున్నాను. ప్రతిరోజు నేను చేసిన పాపాలను చెట్టుకో పుట్టుకో చెప్తుంటూ 12 ఏళ్ళు తీర్థయాత్రలు చెయ్యి. ఇంటింటికి పోయి భవతి భిక్షాందేహి అని యాచిస్తూ ఆ భిక్షాన్నం తింటూ ఉండు. మాఘమాసం వచ్చేటప్పటికి ప్రయాగ క్షేత్రానికి చేరి మాఘమాసం 1 రోజులు ప్రాతకాలంలోనే గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమంలోనే స్నానం చేసి ప్రయాగ క్షేత్రాధిలోని నాథుడైన మాధవుని అర్చన చేసుకుంటూ ఉండు. ఈ 1 రోజులు త్రివేణి సంగమ స్థానంలోనే పొద్దున్నే స్నానం చేస్తే అటువంటి వారి పాపాలన్నీ కూడా నిప్పులో పడిన ప్రతిపోగులుగా నశిస్తాయి. మాఘమాసం వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రయాగలో ఉండి త్రివేణి సంగమం స్నానం చేస్తూ గోమాత భక్షించగా మిగిలిన బియ్యంతో అన్నం వండుకొని తిను. అప్పటికి నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది, పాపాలు నశిస్తాయి అని చెప్పగా విని విశృంఖుడు ఇలా పలికాడు. ఆర్య, నా మిత్రుడైన కిరాతుడు కంసాలి సూదుడు ఇంకా ఆ పాపాలలోనే కూరుకుపోయి నరక బాధలు పడవలసిందేనా? మరి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అప్పుడు వీరవ్రతుడు ఇలా పలికాడు. నీవు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి వర్తిస్తుంది. నువ్వెలా చేసావో వారిని అలాగే చేయమని చెప్పు అన్నాడు. దీంతో విశృంఖుడు మళ్ళీ వీరవ్రతుడికి నమస్కారం చేసి, గురుదేవా, మీరు చెప్పినట్లు 12 ఏళ్ల పాటు తీర్థయాత్రలను ప్రయాగ స్నానాలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తమ సన్నిధికి తిరిగి వస్తాను. అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆయన సరే అని వాగ్దానం చేశాక విశృంఖుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. బయలుదేరే ముందు వేటగాడి మొదలైన మిత్రుడు దగ్గరికి వెళ్ళి వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్తం గురించి చెప్పి, స్నేహితులారా, మీరు కూడా పాపం అని ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారు కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి వీరవ్రతుడు చెప్పిన విధానంగా ప్రాయశ్చిత్తం చేసుకొని పాపాల నుంచి విముక్తిని పొందాడు. ఈ విధానంగా విశృంఖుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీ నగరానికి చేరి అక్కడ కొంతకాలం ఉండి మాఘమాసం రాగానే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడి త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తూ వీరవ్రతుడు చెప్పిన విధానంగా ప్రాయశ్చిత్తం చేసుకొని 12 ఏళ్ల తర్వాత వీరవ్రతుడిని వెతుక్కుని వెళ్ళి ఆయన నయనసారణ్యంలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. గురుదేవా, మీరు చెప్పిన ప్రకారం 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు
ప్రాయశ్చిత్తం చేసుకొని వచ్చాను. ఇంకేం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు వీరవ్రతుడు విశృంఖరుని ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఇలా పలికాడు. విశృంఖర, నీ పాపాలన్నీ నశించాయి. త్రివేణి సంగమ స్థానంతా దుష్టులతో స్నేహం చేసిన దోషం కూడా తొలగిపోయింది. ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. 3 రోజుల పాటు మంత్రాలతో అభిమంత్రించిన తీర్థాలతో స్నానం చేయిస్తాను. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో ఉండాలి అని చెప్పి 3 రోజులు మంత్రాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయించాడు. దానితో విశృంఖరుడు సానపెట్టిన వజ్రంలాగా ప్రకాశించాడు. వీరవ్రతుడు విశృంఖరుడికి ఇలా అనేక ధర్మాలను ఉపదేశించాడు. నాయనా, వేద ధర్మాన్ని ఎప్పుడు అనుసరించి ప్రవర్తించు. శాస్త్రం చెప్పిన విధానంగానే కార్యక్రమాలు ఆచరించు, లేకపోతే అవి ఫలితాన్ని ఇవ్వవు. వివాహం చేసుకొని గృహస్థ ధర్మాలను ఆచరించు. సత్పురుషులను సేవిస్తూ ఉండు. సంధ్యావందనం, అగ్నిహోత్రం, బ్రహ్మయజ్ఞం ఎప్పుడూ మానకుండా చెయ్యి. ఇంద్రియ నిగ్రహంతోనే వ్యవహరించు. నిత్యము సాలగ్రామార్చన చేస్తుండు. ఎవరితోనూ విరోధం కూడా. సమస్త ప్రాణుల మీదను దయ కలిగి ఉండు. పరస్త్రీలను తల్లుల్లా భావించు. చదివిన వేదాలను నిత్యం పారాయణం చేస్తుండు. వీటిని మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రుల మృతతిథుల్లో వారికి శ్రాద్ధం జరిపించటం మానకు. ఇతిహాసాలను, పురాణాలను, వేదాంగాలను అర్థం చేసుకుంటూ చదువు. భస్మధారణ కానీ, నామాలు ధరించడం కానీ చెయ్యి. నిత్యం రుద్రాభిషేకం చేసి మారేడు దళాలతో శివుడిని పూజించు. తులసి దళాలతో శ్రీ లక్ష్మీనారాయణని పూజించు. సన్యాసులను గౌరవించు. అతిథి అభ్యాతులను ఆదరించి భోజనం పెట్టు. కామక్రోధాది శత్రువులను దగ్గరకు చేరనివ్వకు. చిత్తశుద్ధితో యజ్ఞయాగాలు అనుసరించు. ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించు. ఇహలోకంలోనే నియమబద్ధమైన జీవితం గడిపితే పరలోకంలో ఉత్తమ గతులు పొందుతావు. నీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరా అని దీవించి విశృంఖుని సాగనంపాడు. అప్పుడు విశృంఖరుడు గురువరేణ్యుని పాద పద్మాలకు సాష్టాంగంగా దండ ప్రణామములు చేసి ఇలా అన్నాడు. గురుత్వమ తాము ఉపదేశించిన ధర్మాలను అక్షరాల ఆచరిస్తానని చెప్పి సెలవు తీసుకొని కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు. అక్కడ అన్ని విధాలుగా తనకు యోగ్యురాలైన కన్యను చూసి పెళ్లి చేసుకొని గృహస్థ ధర్మాలను యథావిధిగా పాటిస్తూ ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు అనుభవించి చివరికి వైకుంఠ ధామానికి చేరుకున్నాడు. ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం నమో నారాయణాయ.